ఆ అట్టపెట్టి ఉంటుంది సిగరెట్లు తాగేటప్పుడు, ఆ కవర్ తీసుకొని దిస్ టీచర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అంటే ఆయన అక్కడి నుంచి ఎక్కడికి పోవాలో పోవాలి. ఇవి కాపాడుకోవడానికి నిద్ర లేసి రాజకీయ నాయకుల ఇళ్లలో కాపలా కాసేవాళ్ళు టీచర్లు. ఆ రోజు నేను ఆలోచించి టీచర్ అనేవాడు గౌరవంగా ఉండాలని ట్రాన్స్ఫర్స్ అన్ని మెరిట్ ప్రకారం కౌన్సిలింగ్ తీసుకొచ్చిన పార్టీ ఎన్డీఏ పార్టీ, తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈరోజు ఇక్కడే మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇచ్చినటువంటి కార్యక్రమం దగ్గర దగ్గర 4 అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్లు 28,912 మంది తల్లులున్నారు. 3 పిల్లల కంటే ఎక్కువ ఉండేవాళ్లు 2,78,804 ఉన్నారు. 2 పిల్లలు ఉండేవాళ్లు 17,63,073 మంది ఉన్నారు. ఒకరే పిల్లలు ఉండేవారు 19,54,954 ఉన్నారు. అంటే ఇప్పటికి ఇచ్చింది మీరు చూస్తే 40,25,743 తల్లులకి 64,29,354 మంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వాంది. ఇలాంటివి చేసినప్పుడు మనందరం కలిసి ఈరోజు డబ్బులు ఉన్నాయని కాదు, సమస్యలు లేవని కాదు, చాలా ఇబ్బందులున్నాయి. 5 సంవత్సరాల పరిపాలనలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇంకో పక్క వడ్డీ కట్టాలి, అప్పులు కట్టాలి. నేను చెప్పిన సూపర్ 6 నిలబెట్టుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా నేను చెప్పిన మాట నిలబెట్టుకుంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను గాని ఈ మంత్రివర్గం గాని ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు గాని అదే మాదిరిగా బీజేపీ గాని మేము చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం. తప్పకుండా నిలబెట్టుకుని మీకు మెరుగైనటువంటి సేవలు అందించడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేనే మిడ్ డే మీల్ స్కీమ్ కూడా తీసుకొచ్చాను. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 1995లో ఆగస్టు 15న ఏదైతే మిడ్ డే మీల్ స్టార్ట్ చేసి రేషన్ ఆ రోజు రా రేషన్ కింద ఇచ్చాం. ఆ తర్వాత 2001లో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించాం. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఎక్స్టెండ్ చేశాం. అనేకమైన మార్పులు, వినూత్నమైన రిఫార్మ్స్ అన్ని తీసుకొచ్చి మనం ముందుకు పోగలిగాం. ఈరోజు మినిస్టర్ గారు షైనింగ్ స్టార్స్ అని ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారు. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిభ అవార్డ్స్ ఇచ్చాను. ఆ ప్రతిభ అవార్డ్స్ చూస్తే ప్రతి ఒక్కరికి ఆ రోజు ప్రతిభ అవార్డ్స్ ద్వారా 7వ తరగతి పాస్ అయితే మంచి మెరిట్ వస్తే ఎక్కడ కావాలన్నా చదువుకోవడానికి 10th క్లాస్ వరకు మనమే డబ్బులు ఇచ్చాం. 10th క్లాసులో పాస్ అయితే ఇంటర్మీడియట్ ఎక్కడ కావాలంటే చదువుకోవడానికి డబ్బులు ఇచ్చాను. ఇంటర్మీడియట్లో పాస్ అయితే ప్రపంచంలో నచ్చిన ప్లేస్లో చదువుకునే విధంగా ఆ రోజు ప్రతిభా అవార్డ్స్ ఇచ్చాం. దానివల్ల చాలా మంది చదువుకున్నారు. ఈరోజు మళ్లీ ఆలోచిస్తున్నాను. రేపు రాబోయే రోజులు మినిస్టర్ గారికి డిపార్ట్మెంట్కి చెప్తున్నాను. ఆ రోజు ఈ స్కీమ్ వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. నా తల్లి తండ్రి వల్లనే కాదు, డబ్బులు అవసరం లేదు, ప్రభుత్వమే అండగా ఉంటుంది, నేను కష్టపడతానని చదువుకున్న వాళ్ళు ఈరోజు ప్రపంచం మొత్తం రాణిస్తున్నారు. మంచి కంపెనీలు పెట్టారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఐటీ గాని ఐఏఎస్ అన్ని రాణించే పరిస్థితికి వచ్చారు. ఈ షైనింగ్ స్టార్స్ అందరికీ అలాంటి స్కీమ్ తీసుకొచ్చి నచ్చిన కాలేజీల్లో చదువుకునే స్వేచ్ఛ మా పిల్లలకి ఇచ్చే విధంగా
డిపార్ట్మెంట్ యాక్షన్ ప్లాన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఈరోజు చాగంటి కోటేశ్వరరావుని పెట్టాం, అడ్వైజర్గా పెట్టాం. ఈరోజు ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, బాగా చదువుకొని సమర్థవంతంగా ముందుకు పోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ టీచర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. ఈ స్కూల్ ఉంది, అప్పుడప్పుడే పిలిపించండి, వారి దగ్గర కూడా పిల్లలకి టీచ్ చేయించండి, వాళ్ళ బెస్ట్ ప్రాక్టీస్ చెప్పమనండి. వాళ్ళ జీవితంలో ఏ విధంగా బాగొచ్చారో అవి కూడా చెప్పగలిగితే పిల్లల్లో స్ఫూర్తి వస్తుంది.